మరి కాసేపట్లో గుంటూరు జిల్లా వినుకొండలో షర్మిల బహిరంగ సభ జరగబోతుంది. ఈ అంశానికి సంబంధించి డీటెయిల్స్ ను మా కరెస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకున్నాం. సతీష్, చెప్పండి, అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా సాగుతున్నాయి? ఇప్పటికే మనం చూసాం, షర్మిల ఈ శంఖారావానికి పెద్ద ఎత్తున జన ఘోష వినిపిస్తుంది, జనంలో మద్దతు తెలుస్తుంది. అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? మరి కాసేపట్లో వైఎస్ షర్మిల సమైక్య శంఖారావం గుంటూరు జిల్లాలో చేరుకోబోతుంది. ఇప్పటికే రాష్ట్రంలోని 6 జిల్లాల్లో పర్యటించిన వైఎస్ షర్మిల మరి కాసేపట్లో గుంటూరు జిల్లా వినుకొండలో సమైక్య శంఖారావం బహిరంగ సభకు హాజరబోతున్నారు. అయితే వినుకొండకు సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అదేవిధంగా సమైక్యవాదులు కూడా పెద్ద ఎత్తున చేరుకున్నారు. చూడ చాలా స్పష్టంగా పెద్ద ఎత్తున జనం హాజరయ్యారు. ఇవాళ వినుకొండ నియోజకవర్గం ఏదైతే రాష్ట్ర విభజనతో రగిలిపోతున్న గుంటూరు జిల్లా వాసులంతా కూడా ఈ సభకు హాజరయ్యారని చెప్పొచ్చు. మనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు. సరే చెప్పండి, ఎందుకు ఇంత పెద్ద స్పందన? రాష్ట్ర విభజనకు సంబంధించి కాంగ్రెస్ టీడీపీ వైఖరిని ప్రజలు ఏ విధంగా చూస్తున్నారు? రాష్ట్ర విభజనని ఆంధ్ర ప్రజలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారండి. తెలుగువాడి గుండెని రెండుగా చేల్చడానికి ఏ ఆంధ్ర రాష్ట్ర పౌరుడు కూడా ఒప్పుకోవట్లేదు. కాబట్టి సమైక్య ఆంధ్రకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుండి పూర్తిగా ఈ సమైక్య ఆంధ్ర ఉద్యమాన్ని ముందు నడిపిస్తుంది. అలాగే రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ముందుగా 16 మంది ఎమ్మెల్యేలు, అలాగే మన రాష్ట్ర గౌరవాధ్యక్షులైనటువంటి విజయమ్మ గారు మన గుంటూరు జిల్లాలో ఆమరణ నిరాహార దీక్ష చేయడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్ లో మన జగనన్న జైల్లో ఆమరణ నిరాహార దీక్ష చేయడం జరిగింది. అందులో భాగంగా సమైక్య శంఖారావాన్ని ఈ నెల 2వ తారీఖున మన షర్మిలమ్మ గారు పూరించి ఆ భాగంగా మన వినుకొండ పట్టణంలో ఈ రోజు రావడం జరుగుతుంది. మన వినుకొండ నియోజకవర్గంలో సమన్వయకర్త అయినటువంటి డాక్టర్ నల్లపనేని సుధా గారు గత వారం రోజులుగా అన్ని గ్రామాల్లో తిరిగి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంది. మీరు చెప్పండి, కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు రాజీనామాలు చేయకుండా ఉద్యమాలు చేస్తున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామాలు చేసి ఉద్యమాలు చేస్తుంది. ఈ రెండింటి తేడానే జనం ఏ విధంగా చూస్తున్నారు? మనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ నుంచి సమైక్యాంధ్రకి మన పార్టీ గౌరవ అధ్యక్షులు విజయమ్మ గారు, అలాగే మన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు తన ఎంపీ పదవికి ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి సమైక్యాంధ్ర మద్దతుగా మన ఎమ్మెల్యేలు 17 మంది కూడా తొలి నుంచి మన పార్టీ ఆంధ్ర ప్రాంతానికి అండగా ఉండి తెలుగుదేశం కాంగ్రెస్ కుమ్మక్కయ్యి తెలంగాణని విడగొట్టాలని చంద్రబాబు నాయుడు గారు ముందే సంతకం పెట్టి ఇచ్చేస్తున్నారు. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇది చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఏదైతే కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు కలిపి కుట్ర పన్నాయో ఆ కుట్ర వలన ఇవాళ రగిలిపోతున్నారు సీమాంధ్ర ప్రజలంతా కూడా. అందుకోసం అని చెప్పి ఇక్కడ పెద్ద ఎత్తున తరలిస్తున్నారని చెప్తున్నారు. ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే కృషి చేస్తుంది కనుకనే ఇవాళ పెద్ద ఎత్తున తరలిస్తున్నారు చెప్తున్నారు. వినుకొండకు సంబంధించి ఇప్పటికే చుట్టుపక్కల గ్రామాల నుండి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. మరి కాసేపట్లో షర్మిల వచ్చి ఇక్కడ సమైక్య శంఖారావ సభలో పాల్గొనుంది. నాగరాజ్.